ఆదిలాబాద్లో ప్రధాని మోదీ సభతో బీజేపీ కాంగ్రెస్ చీకటి ఒప్పంద రహస్యం బయటపడిందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. గుజరాత్ మోడల్ ని రాహుల్ వ్యతిరేకిస్తుంటే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం గుజరాత్ మోడల్ కావాలంటున్నారని మండిపడ్డారు. మళ్లీ మోదీ గెలుస్తారని ఒప్పందం ఉంది కాబట్టే రేవంత్ రెడ్డి బడే భాయ్ అంటున్నారంటున్న పల్లా రాజేశ్వర్ రెడ్డితో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఇటు బీఆర్ఎస్ టార్గెట్గా తాను కొన్ని కామెంట్స్ చేసినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంకి సంబంధించి కూడా రేవంత్ రెడ్డి కొన్ని కామెంట్స్ కూడా చేశారు. ఓవరాల్గా బీజేపీ కాంగ్రెస్కు సంబంధించినటువంటి అంశాలపైన మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు మనతో పాటున్నారు. వారితో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, 2 రోజుల మోడీ పర్యటనను మీరు ఎట్లా చూస్తుంది సార్? పార్టీ ఎట్లా చూస్తుంది? మోడీ గారు ఎన్నికల ప్రచారం కోసం వచ్చారు. దాని సందర్భంగా ఎప్పుడో అయిపోయిన పనులు కానీ లేకపోతే ఇక కాకపోయే పనుల గురించి సంబంధించి ఏదో ప్రారంభోత్సవాలు చేసుకుంటామని చెప్పేసి ఆ ప్రారంభోత్సవాలు చేస్తూ వాటిని గోరంతని కొండంతలుగా చేసి చెప్పుకుంటూ ఉన్నారు. ఇది ఎన్నికల ప్రచార సభలు తప్ప మరొకటి కాదు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మోడీ గారిని సంబోధిస్తూ మా యొక్క బడే భయ్యా అని చెప్పేసి చెప్పారు. కాంగ్రెస్ జాతీయ విధానానికి భిన్నంగా రాహుల్ గాంధీ యొక్క మాటలకు భిన్నంగా ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాత్రం మోడీ గారు బడే భయ్యా నేను చోటే భయ్యా అని చెప్పేసి బడే భయ్యా చోటే భయ్యా ఒక స్లోగన్ తీసుకొని వచ్చారు. మోడీ గారు ఒక్కొక్క 15 రోజుల్లో ఆపద్ధర్మ ప్రధాన మంత్రి కాబోతున్నారు. రేపు జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కాడి ఇడిచిపెట్టేనట్లేనా అని అడుగుతున్నాం. అంటే మీకు గెలవదు, మోడీ గారు చెప్పినట్టు 40-50 సీట్ల కంటే ఎక్కువ రావని చెప్పేసి వారు చెప్తున్న వాదాన్ని మీరు అంగీకరించినట్లే కదా. భవిష్యత్తులో మా తెలంగాణ ప్రభుత్వానికి మీ సహకారం కావాలని మోడీ గారిని కోరారు. అంటే మరలా ప్రధానమంత్రి మోడీ గారే అవుతారు, బీజేపీ గెలుస్తారని చెప్పకనే ఇలా రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు. రాహుల్ గాంధీ గారు ఖచ్చితంగా చెప్పారు, గుజరాత్ విధానం, గుజరాత్ అభివృద్ధి, గుజరాత్ మోడల్ సరైంది కాదు. మరి గుజరాత్లో ఏ విధంగా అభివృద్ధి చెందిందో అదే విధంగా మా రాష్ట్రం అభివృద్ధి చెందాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రంటే మీ రాహుల్ గాంధీ గారు చెప్పింది తప్పు, మీ కాంగ్రెస్ చెప్పింది తప్పు అని మీరు ఒప్పుకున్నట్టే. కేడీ వెళ్ళి మోడీని కలిసారని కూడా గతంలో కొన్ని కామెంట్స్ ఏదైతే రేవంత్ రెడ్డి చేయడం జరిగింది. మన సీఎం కేసీఆర్ కావచ్చు, లేకపోతే కేటీఆర్ కావచ్చు, చాలామంది కూడా గతంలో అనేక అంశాల మీద కూడా కలిశారు. ఎందుకు మోడీని కలుస్తున్నారు, ఈ కేడీలు అంతా వెళ్ళి మోడీని కలుస్తున్నారు అనే దాని మీద కామెంట్ కూడా కొన్ని చేశారు. కానీ నిన్న కూడా చాలా వరకు వీళ్ళిద్దరు దగ్గర బంధం అనేది బయటపడిందని మీరు భావిస్తున్నారా? గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కలిస్తే మోడీ గారిని కేడీ గారు కలిసిందని చెప్పేసి మీరు మాట్లాడారు. మరి ఇవాళ మీరు కలిసిండ్రు కదా, మీరు అడిగినారు కదా. ఎఫ్ఆర్బిఎం కంటే భిన్నంగా ఎఫ్ఆర్బిఎం దాటి మీకు ఇవాళ డబ్బులు అప్పు తెచ్చుకున్నారు కదా 13,000 కోట్లు. మీరు ఎందుకు కలిసిండ్రు, ఏ విధంగా వచ్చినాయి? మా ఎమ్మెల్సీ అభ్యర్థులను ఒప్పుకొని ఎవరైతే తమిళసాయి గారు, మీకెందుకు మీ యొక్క ఎమ్మెల్సీ అభ్యర్థులను ఒప్పుకుంటారు? మా వాళ్ళు రాజకీయ నాయకులని చెప్పారు. రాజకీయ పార్టీ పెట్టిన తన్ని వాళ్ళు ఒప్పుకున్నారు కదా. అది కూడా చీకటి ఒప్పందంలో భాగమే కదా. బీజేపీకి కాంగ్రెస్కి తెలంగాణలో ఉండే చీకటి ఒప్పందానికి కారణాలు ఇవాళ మీరు పొగడడం కానీ, మీరు భవిష్యత్తులో వారి యొక్క సహాయం కోరడం కానీ, ఏదైతే అప్పులు ప్రత్యేక అనుమతితో తెచ్చుకోవడం కానీ, కాంగ్రెస్ ఓటమిని మీరు ఒప్పుకున్నట్టే, గుజరాత్ మోడల్ని మీరు ఒప్పుకున్నట్టే ఇవాళ ఇక్కడ మీ చీకటి ఒప్పందం బట్టబయలైంది. వాళ్ళ చీకటి ఒప్పందం కూడా నిన్నటి సభతో తేలిపోయిందంటూ కూడా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి చెప్తా ఉన్నారు. కెమెరామెన్ చందుతో కిరణ్, సాక్షి టీవీ, హైదరాబాద్.